నూరేళ్ల జీవితం కోసం 7 అడుగులు నడిచాం. కడవరకు కలిసుండాలని చేతిలో చేయి పెట్టి ఒట్టేసుకున్నా. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా నేనుంటానని ఎలా అనుకున్నావు? అందుకే నీతో పాటు నేను వచ్చేస్తున్నా. నీలో నన్ను కలిపేసుకో అంటూ ఓ భార్య ఏ మహిళ చేయలేని సాహసం చేసింది. భర్త చితిలో దూకి సతీ సహగమనం చేసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో చోటు చేసుకుంది. రాయ్గఢ్లోని చక్రధర్ నగర్ ప్రాంతానికి చెందిన జయదేవ్ గుప్తా క్యాన్సర్తో చనిపోయారు. అతని దహన సంస్కారాలు పూర్తి చేసి అంతా ఇంటికి చేరుకున్నారు. భర్త లేని జీవితం ఊహించుకోలేకపోయిన గులాబీ గుప్తా మనస్తాపంలో మునిగిపోయింది. భార్య గులాబీ గుప్తా అదే రాత్రి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. కానీ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా గాలించగా ఆమె చెప్పులు, కళ్లద్దాలు, బట్టలు భర్త చితి వద్ద కనిపించాయి. గులాబీ గుప్తా భర్త చితిలోనే దూకి ఆత్మహత్య చేసుకుందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఫోరెన్సిక్ బృందం సాయంతో చితి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.